రాయలసీమ టమాటా కారం. కారకారంగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది టేస్ట్. ఎలా చేయాలో మీకు చెప్తాను. ముందుగా ఇలా ఉంటుందనమాట టమాటా కారం. చాలా బావుంటుంది టిఫిన్స్‌లోకి, కొంతమంది అన్నం పెరుగులోకి కూడా తింటారు. ఎగ్ దోసలోకి కూడా తింటారు. చాలా బావుంటుంది. సో, దీనికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చి, ఇక్కడ నేను 5 టమాటాస్ తీసుకున్నాను. కొంచెం గార్లిక్ తీసుకున్నాను, వెల్లుల్లిపాయి అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు అండ్ కొన్ని రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. నేను 5 తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోండి, ఇంకా కారంగా కావాలి అంటే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గ్లాస్‌కి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపుకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకోండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ పచ్చి శనగపప్పు కొంచెం నేను ఎక్కువే తీసుకున్నాను. అవి ఎక్కువేస్తే టేస్ట్ బావుంటుంది. తర్వాత టమోటా, గార్లిక్‌ని రుబ్బుకున్నాను ఫస్ట్. ఇది దాని మిక్సర్ అనమాట. ఇలా మిక్సీకేసుకున్నాను. దీనిని ఫస్ట్ ఆయిల్‌లో వేస్తాను. ఆ తర్వాత ఆనియన్, రెడ్ చిల్లీని రుబ్బుకుంటున్నాను. మీకు కావాలి అంటే కొత్తిమీర కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు. కానీ నేను వేయలేదు. సో, తర్వాత ఆనియన్ రుబ్బుకున్నాను. ఆనియన్, టమోటా విడివిడిగా రుబ్బుకున్నాం కాబట్టి దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. మీకు కావాలి అంటే మీ దగ్గర పెద్ద మిక్సీ జార్ ఉంటే అన్నీ కలిపి ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. నేను అలా కాకుండా సెపరేట్‌గా చేసుకున్నాను. సో, దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్, టమాటా విడిగా రుబ్బుకున్నాను కదా నేను. సో, ఆ 2 మిక్స్ అయ్యేలాగా కాసేపు బాగా మిక్స్ చేయాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్‌లోనే మనము చేయాలనమాట. లేకపోతే అడుగు అంటుకునేసి గట్టిగా అయిపోతుంది. టేస్ట్ ఉండదు. ఈ కర్రీని మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, ఉప్పు ఇంకొంచెం పడుతుంది. మీకు టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఏంటి రుచే లేదు అనిపిస్తే ఉప్పు సరిపోలేదని అర్థం. కారం ఎక్కువగా ఉంది అన్నా గూడా కొంచెం ఉప్పు యాడ్ జేయాలని అర్థం. సో, అవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అది చిటపటా అని ఉడుకుతూ ఉన్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయండి. నేనెప్పుడు పోపులో వేయను. ఇలానే వేస్తాను. అప్పుడే దాని సారం కర్రీలోకి దిగుతుంది. అండ్ హెయిర్‌కి కూడా మంచిది. అది ఫ్రై అయిపోతే వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి ఉడుకుతున్నప్పుడే వెయ్యాలి ఆకులు. బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టండి. మూత ఎందుకంటే ఈ కారం చిటపటా అని మొత్తం స్టవ్ అంతా వెదజల్లుతుంది. అలా అవ్వకూడదు అంటే మూత పెట్టి హైలో పెట్టండి. హైలో ఒక 3-4 మినిట్స్ పెట్టండి. సో, 3-4 మినిట్స్ తర్వాత మూత తీసి, ఇంకా మూత పెట్టకండి. పక్కన పెట్టేసేయండి. చూసారా అంతా చిట్ల పడింది కదా! అది డ్రాప్స్‌కి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. మూత పెట్టకపోతే మొత్తం స్టవ్ చుట్టూ అంతా పాడైపోతుంది. అందుకే మూత పెట్టాను. ఇంక మూత తీసేసాక మూత పక్కన పెట్టేసి, దీనిని బాగా కలపండి. మీకు మంచి స్మెల్లొస్తుంది తెలుసా! ఈ కారం చేస్తున్నప్పుడు చాలా బావుంటుంది. ఈ కారం ఎగ్ దోసలోకేసుకొని తింటే ఇంకా బావుంటుంది. ఆ రెసిపీ కూడా నేను మీకు వీడియోలో పెడతాను. దోసలోకి, ఎగ్ దోసలోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి బావుంటుంది టేస్ట్. మా పాప ఫేవరెట్ ఇది. అండ్ తనకి కొంచెం నెయ్యేసి పెడతాను. నాకు నెయ్యి వేసుకోను. నాకు నెయ్యి వేస్తే పింపుల్స్ ఒస్తాయి. తనకి నెయ్యి వేసి పెడతాను. చాలా అంటే చాలా ఇష్టం తనకిది కారం. ఇదనమాట టమాటా కారం రెడీ అయిందని మనకెలా తెలుస్తుందంటే, ఆయిల్ చుట్టూ వచ్చేసి కారం మధ్యలోకొస్తుంది. మీకు కనిపిస్తుంది చూడండి. ఆయిల్ చుట్టూ వచ్చి, మూత తీసిన తర్వాత 2-3 మినిట్స్ బాగా కలిపేసేయండి. అప్పుడు ఆయిల్ చుట్టూ వచ్చి కర్రీ మధ్యలోకొస్తుంది. అప్పుడు కారం అయిపోయిందని అర్థం. మీకు జ్యూసీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు. లేదు ఇంకా టైట్‌గా కావాలంటే ఇంకాసేపు కలుపుకోవచ్చు. సో, కారంగా ఉండే రాయలసీమ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తాను. దోసలేసుకొని, ఆ దోసలోకి ఈ కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందసలు. తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు అలసందల వడ వీడియో చెప్పాను కదా! అలసందల వడలు, వడలు, బోండాలు, బజ్జీలు అండ్ పునుగులు, దోసలు అన్నిట్లోకి ఇది చాలా బావుంటుంది. హోటల్‌లో కారం దోస అని పెడతారు కదా! అందులో కూడా ఈ కారమే ఏస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దోసలోకనే కాదు ఎందులోకైనా బావుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎగ్ దోసలోకి ఎలా ఉంటుందనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.